బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ. అయితే ఈ ఎమర్జెన్సీ మూవీ ఎన్నో కాంట్రవర్సీలోనికి వెళ్ళి రిలీజ్ వాయిదా పడింది. కోర్టు తీర్పులు, సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో త్వరలోనే థియేటర్స్లోనికి రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్ను వేగవంతం చేసిన కంగనా మరోసారి తన నోటికి పని చెప్పింది. మూవీ కన్నా తన నోరే ఎక్కువ పబ్లిసిటీ తెస్తుందని కంగనాకి తెలిసినట్లుగా ఎవ్వరికీ తెలియదని ప్రూవ్ చేసింది. ఇంతకీ కంగనా చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉమెన్ డైరెక్టర్లు చాలా తక్కువ, ఆల్రౌండర్లు ఇంకా తక్కువ అని బాలీవుడ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది. హీరోయిన్స్ క్యారెక్టర్లను టాప్ డైరెక్టర్లు కేవలం గ్లామర్ డాల్గానే చూపిస్తున్నారని బాలీవుడ్ డైరెక్టర్లపై కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ప్రెజెంట్ మూవీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు లేరని కంగనా మండిపడింది. అలాంటి టాలెంట్ డైరెక్టర్లు ఉంటే తాను మెగాఫోన్ పట్టాల్సిన అవసరం లేదని కంగనా అంటోంది. సౌత్ ఇండియన్ మూవీల్లో హీరోయిన్ల క్యారెక్టర్లను కేవలం ఐటెం సాంగ్స్, అందాల ఆరబోతుకే పరిమితం చేస్తున్నారని కంగనా అసహనం వ్యక్తం చేసింది. మన డైరెక్టర్లు హీరోయిన్ అంటే సాంగ్స్లో డాన్స్ చేయడం, ఎక్స్పోజింగ్ చేయడం వరకు మాత్రమే అనే ఒపీనియన్లో ఉన్నారు. దాని నుంచి చాలామంది డైరెక్టర్లు బయటకు రావాలని కంగనా ఫైర్ అవుతోంది. ఎమర్జెన్సీ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయడానికి గత కొంతకాలంగా సెన్సార్ బోర్డు మీద పెద్ద యుద్ధమే చేశా. అసలు థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకోవడమే బిగ్ మిస్టేక్. ఈ డెసిషన్కి ముందు నేను తీసుకున్న మరో పెద్ద మిస్టేక్ మూవీని డైరెక్ట్ చేయడం. ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఎంతో ప్రశాంతత నాకు దొరికేది. పట్టుదలకు సెన్సార్ బోర్డు పోయింది. దానికి తగ్గట్లు నేను కూడా కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడాను. ఈ ఎమర్జెన్సీ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసినట్లయితే మంచి డీల్ వచ్చి ఉండేదని కంగనా అంటోంది. పైగా ఈ సెన్సార్ సమస్యలు ఉండేవి కాదు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సెన్సార్ బోర్డ్ నా మూవీలో చాలా ఇంపార్టెంట్ సీన్స్ను తొలగించింది. ఎమర్జెన్సీ మూవీకి ఆ సీన్స్ చాలా ఇంపార్టెంట్. సెన్సార్ బోర్డ్ ఆ సీన్స్ తీసేసిన మూవీలో పెప్ అలాగే ఉందని కంగనా అంటోంది. కొన్నేళ్ల క్రితం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాలిటిక్స్పై కిస్సా కుర్సీకా మూవీని తీశారు. అయితే ఆ మూవీ రిలీజ్ కాకుండానే ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో ఆ మూవీ తీసిన డైరెక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. చివరికి ఆ మూవీ స్క్రిప్ట్ కూడా కాల్ చేశారని, దీంతో ఇందిరపై మూవీ తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదని కంగనా అంటోంది. అసలు ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ అవుతుందని చాలామంది ఊహించలేదని కంగనా అంటోంది. కోర్టుల్లో నలిగిపోయి వదిలేస్తానని అనుకున్నారని కంగనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక ఇండియన్ డైరెక్టర్ల ఆలోచన విధానం బాగాలేదని కంగనా ఫైర్ అవుతోంది. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇండియాలో టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరూ లేరు. మనకే గొప్ప డైరెక్టర్లు ఉన్నట్లయితే ఇలా ఎమర్జెన్సీ మూవీకి డైరెక్టర్ అయ్యే ఛాన్స్ వచ్చేది కాదు. ఈ మాటలని డైరెక్టర్లను ఇన్సల్ట్ చేయాలని నాకు లేదు. చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నా. ఓపెన్ హార్ట్తో ఈ కామెంట్స్ చేస్తున్నానని కంగనా అంటోంది. ఫ్యూచర్లో ఏ డైరెక్టర్తో వర్క్ చేస్తారని ప్రశ్నిస్తే ప్రస్తుతానికి అలాంటి వారు ఎవరూ భూమి మీద లేరని చెప్తానంటూ కంగనా అంటోంది. హై బడ్జెట్ మూవీలు తీసే డైరెక్టర్లు ఆ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ను చాలా దారుణంగా చూపిస్తున్నారు. అందువల్ల ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లలో ఎవ్వరితోనూ వర్క్ చేయాలని భావించడం లేదని కంగనా కుండబద్దలు కొట్టింది. కెరీర్ స్టార్టింగ్ డేస్లో చాలామంది కొత్త డైరెక్టర్లతో కలిసి వర్క్ చేశా. ప్రజెంట్ బాలీవుడ్లో ఫీల్ గుడ్ మూవీలు తీసే డైరెక్టర్లు కరువయ్యారని కంగనా అంటోంది. బాలీవుడ్లో కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేయాలి. బాలీవుడ్లో నెపోటిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు, ఆ కుటుంబాల వారు డైరెక్షన్ వైపు ఎందుకు రారని కంగనా సవాల్ చేసింది. వాళ్ళంతా లగ్జరీ లైఫ్కు అలవాటు పడ్డారు. అలాంటి వారంతా డైరెక్షన్ వైపు చూడట్లేదని కంగనా సెటైర్లు వేశారు. కంగనా డైరెక్షన్ చేసిన మూవీ ఎమర్జెన్సీ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పొలిటికల్ లైఫ్ బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. ఇందులో ఇందిరాగాంధీగా కంగనా యాక్ట్ చేసింది. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీ రోల్స్లో యాక్ట్ చేశారు. అయితే ఇందులో ఇందిరా క్యారెక్టర్పై తీసిన కొన్ని సీన్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి.
దీంతో సెన్సార్ బోర్డు ఈ మూవీకి సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు సూచనల మేరకు సీన్స్ కట్ చేసి మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో జనవరి 17న ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ చేయడానికి కంగనా రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ ఈవెంట్లో కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది కంగనా.